నాది టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశము గుండె వ్యాధులు. గుండె వ్యాధులు మనకు ప్రారంభమైనప్పటి నుంచి పూర్తి గుండె వ్యాధిగా మార్పు చెందడానికి కొన్ని నెలలు, సంవత్సరాల సమయం తీసుకుంటుంది. ఈ గుండె వ్యాధి ప్రారంభమైనప్పటి నుంచి మానవ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తూ ఉంటాయి. వాటిని మనం చాలా సింపుల్‌గా ఇవి గుండె వ్యాధులు కాదు, ఏదో గ్యాస్ ట్రబుల్ అనేటువంటి భావనలో మనం ఉంటాం. ఒక గుండె వ్యాధి ప్రారంభమైనప్పటి నుంచి గుండె పూర్తిగా వ్యాధి రూపం చెంది మనల్ని ఇబ్బంది పడేటువంటి పరిస్థితికి వచ్చే సమయానికి చాలా తీవ్ర రూపం దాలుస్తుంది. మానవ శరీరంలో గుండె వ్యాధి ప్రారంభమైన తొలి దశల్లోనే మనం గుర్తించగలిగితే మనము చాలా సేఫ్ జోన్‌లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మన శరీరంలో జరిగేటువంటి గుండెకు సంబంధించినటువంటి మార్పుల్ని నిరంతరం గ్రహిస్తూ ఉండాలి. గుండెకు సంబంధించిన వ్యాధులు మన శరీరంలో ఉన్నా లేకపోయినా ప్రతి వ్యక్తి 20, 25 సంవత్సరాలు దాటిన వయసు నుంచి ఖచ్చితంగా నూనె విషయంలో చాలా మార్పులు తీసుకోవాల్సి వస్తుంది. నూనె పదార్థాలు తగ్గించుకోవాలి. కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు తగ్గించాలి. మంచి జీవన విధానాన్ని అమలుపరుచుకోవాలి. మంచి లైఫ్ స్టైలే మన వ్యాధులు రాకుండా ఉండడానికి దోహదం చేస్తాయి. విపరీతమైనటువంటి ఫ్యాటీ ఫుడ్, జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, చక్కెర పదార్థాలు, తీపి పదార్థాలు ఇవన్నీ కూడా గుండె వ్యాధిని ప్రలోభపరిచేటువంటి అంశాలు. గుండె వ్యాధులు రాకుండా ఉండాలంటే మనం నిరంతరం మంచి ఆహారాన్ని తీసుకుంటూ మనము ప్రతినిత్యం జీవన విధానంలో వాకింగ్ అనేది ఒక ముఖ్యమైనటువంటి భాగంగా చేసుకొని మనం జీవించాలి. అలా గాని చేయగలిగితే మానవ శరీరంలో గుండె వ్యాధులు ప్రవేశించవు. ఒకవేళ గుండె వ్యాధులు ప్రవేశించినా కూడా మనము కొన్ని మంచి జాగ్రత్తలు పాటించడం ద్వారా, ఆరోగ్య సూత్రాలు పాటించడం ద్వారా మన గుండె వ్యాధుల నుంచి మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్జునారిష్టము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆయుర్వేద ఔషధము మన శరీరంలో ఉండేటువంటి అన్ని రకాల గుండె వ్యాధుల్ని నయం చేయడానికి ఉపయోగంగా ఉంటుంది. అందువలన ప్రతి ఒక్కరి ఇంట్లో అర్జునారిష్టం అనేటువంటి టానిక్ ఉంచుకోవడం అనేది మంచిది. ఈ టానిక్ తాగడం ద్వారా మానవ శరీరంలో గుండెకు వచ్చేటువంటి అనేక రకాల వ్యాధుల్ని నయం చేయడానికి దోహదం చేస్తుంది. మనకు వచ్చేటువంటి భయంకరమైనటువంటి గుండె వ్యాధుల్ని ఈ అర్జునారిష్టము తొలగిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మంచి జీవన విధానాన్ని పాటిస్తూ మంచి ఆహారపు విషయాల్లో తీసుకుంటూ మన జీవితాన్ని కొనసాగించడం ద్వారా గుండెకు సంబంధించిన వ్యాధులు మన దరి చేరవు. నమస్కారం.